కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి లైవ్ చూద్దాం. పార్టీలు విపక్షాలకంటే ఏదన్నా కావాలి కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీటు ఇక్కడ, అక్కడ మోడీ గారి సీటు, ఆ 2 సీట్లు ఇచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కాదు, కానీ మీడియాది మాత్రం మంచి పాత్ర వహించవచ్చు బాధ్యతగా. న్యూస్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ చేయండి. డోంట్ కమ్యూనికేట్ న్యూస్ విత్ సంబడీస్ వ్యూస్ ఆర్ యువర్ ఓన్ వ్యూస్. అది చేయకుండా చేస్తే మంచిది. కాబట్టి దీంట్లో స్పెషల్ కేటగిరీ, ఆ రోజు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు చెప్పింది కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక హెడ్డింగ్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక హెడ్డింగ్, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఒక హెడ్డింగ్, పోలవరం ఒక హెడ్డింగ్, రెవెన్యూ డెఫిసిట్ ఒక హెడ్డింగ్, అన్ని సపరేట్గా చెప్పారు. దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఈరోజు ఇంటర్నెట్లో ఒక్క నిమిషం టైం స్పెండ్ చేసి క్లిక్ ఆఫ్ ఏ బటన్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా క్లియర్గా. కాబట్టి మీడియా సోదరులను కోరుకునేది ఏంటంటే మీరు కొంచెం సమయం వెచ్చించి దాని మీద, ఇప్పుడు ఎవరన్నా చెప్పనేయండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పనేయండి, మేము చెప్పనేయండి, కేంద్ర ప్రభుత్వం చొప్పున అది జాయింట్ డెసిషన్. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చాలా బెనిఫిట్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ వచ్చి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఈజింగ్ వస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ వస్తే రైతులకు ఎంతో బెనిఫిట్. అనేక ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్ రానివ్వండి, రోడ్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ మూలాన ఆల్రెడీ వాళ్ళంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగింది. ఇక ముందు కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు రావు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే దాంట్లో ఒక 30% అదనంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది గ్రాంట్ కింద. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇది క్షుణ్ణంగా స్టడీ చేసి డెఫినెట్గా మీడియా వాళ్ళు చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి మీరందరూ కూడా బాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గతంలో బాబు గారు కానీ మీరు కానీ ప్రత్యేక హోదా కావాల్సిందే, వీటి వల్లే ప్రయోజనాలు ఉంటాయని చెప్పి పదే చెప్పి మీడియాలో వచ్చిన కథనాలు ఇప్పుడు వచ్చిన తర్వాత అవునయ్యా, నేను చెబుతా ఉన్నాను. ప్రత్యేక హోదా అనేది గవర్నెన్స్లో అనేక మార్పులు జరిగినాయి. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక సబ్ హెడ్డింగ్, అది ప్లానింగ్ కమిషనే లేదు. కాబట్టి దానికి ఈక్వల్గా అంతకంటే ఎక్కువగా ఇస్తాము అని అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అనేక ఉంటాయి. గ్రహంబల్ గారు ఫోన్ కనిపెట్టి ఫోన్ ఒక దగ్గర నుంచి ఒకటి కమ్యూనికేట్ చేయమన్నారు. తర్వాత డెవలప్మెంట్ సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వద్దు, నాకు ఓన్లీ ఆ ఫోనే కావాలని అడగం కదా మనం. అట్లాగే టెలిగ్రాములు పోయినాయి, ఇప్పుడు ఓన్లీ ఈమెయిల్స్ వచ్చినాయి. అట్లా మనం గమ్యాన్ని చేరుతున్నామా చేరట్లేదా హ్యాపీగా. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ లేదు, గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది. ఇప్పుడు ఎయిర్ ఇండియా బ్రహ్మాండంగా మన గమ్యాన్ని తీసుకెళ్తుంది. అంతేగాని మనం కూడా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో, ఒక డెమోక్రటిక్ సెటప్లో గవర్నమెంట్ ఈజ్ ఏ పర్మనెంట్ సెటప్. పొలిటికల్ పార్టీస్ ఆర్ మే కమ్ అండ్ మే గో. కాబట్టి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి ఆలోచన ప్రకారం ఎన్డీసీని, ప్లానింగ్ కమిషన్ తీసేశారు. ప్లానింగ్ కమిషన్ ఉంటే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి డిఫరెంట్ ఎన్వలప్స్ ఉంటాయి. నాన్ ప్లాన్లో ఇంత ఉంటే అందులో 30% తీసుకెళ్లి స్పెషల్ కేటగిరీ. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రఘురామరాజన్ గారు కమిటీ ఒకటి వేశారు. ఏది మంచిది అనుకునేది కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. 32% నుంచి 42%. 14 ఫైనాన్స్ కమిషన్ కొన్ని మార్పులు చేసింది. వీటన్నిటి మూలాన గతంలో, ఎందుకంటే గతంలో కూడా చెప్పిందంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాకు కావాలన్నాం. ఇప్పుడు పేరు తప్ప అన్నీ వచ్చినాయి. ఇప్పుడే వండర్ఫుల్ ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ విత్ స్పెషల్ స్టేటస్ ఫెసిలిటీస్ ఇచ్చారు. కాబట్టి సంతోషం, అంతకంటే ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్గా పోలవరం 100% అనేది చాలా ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడు ప్రభుత్వాన్ని సక్రమంగా సమర్థవంతంగా నడిపించమని చెప్పి ప్రజలు ఓట్లేశారు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో విత్ గివెన్ సర్కమ్స్టెన్సెస్, విత్ గివెన్ సిచ్యువేషన్, వాట్ ఈజ్ బెస్ట్ అనేది తీసుకోవాలి. మిత్రపక్షం ఉండటం వల్ల మేము చాలా బెనిఫిట్ సంపాదించాం దాంతో. కాబట్టి డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్కి తెలుసుకుంటారు. అది మీరు కూడా దీని మీద ఇప్పుడు మనం తీసుకొచ్చిన దానికి అంటే దాంట్లో ఏదైనా ఎక్కువ ఉంటే మాకు తెలియపరచండి. ఇప్పుడు వేరే విపక్షాలు బేస్లెస్గా మాట్లాడుతూ ఉంటే నేను అడిగాను కూడా. ఎవరైనా కనుక ఎవరో చెప్పారు, నేను అడిగాను, జయరాం రమేష్ గారు ఏదో 60,000 కోట్లు వచ్చాయంటే ఎలా వచ్చేదైనా మాకు కొంచెం సలహా ఇవ్వండి అని నేనే స్వయంగా ఫోన్ చేసి అడిగాను. తప్పది, నేను చెప్పలేదు. తెచ్చిన ప్రాజెక్ట్ మంచిదే అని చెప్పారు. పదే నేను చెప్పక్కర్లేదు. అలాంటి ఏదన్నా కనుక ఉండి మేము కనుక హ్యామర్లితే మాకు చెప్పండి, మేము దాన్ని కూడా అడుగుదాం, తప్పేం లేదు. ఓకే.
సార్ 2,20,000 కోట్లు అని చెప్తున్న ఫిగర్ తో మీరు ఏకీభవిస్తున్నారు సార్? అందుకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. నేను ఫిగర్స్ జోలికి వెళ్ళట్లేదు. కాదు మనకి సాధ్యాసాధ్యాలు ఏంటి, హక్కులు అధికారాలు ఏమిటి, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో మనకు రావాల్సినవన్నీ వచ్చినాయా రాలేదా అంటే మనకు రావాల్సిన హక్కుల ప్రకారం వచ్చేదానికంటే ₹1 ఎక్కువే తెచ్చే విధంగా మనం ఇప్పుడు ఈ ప్యాకేజీని తయారు చేసుకున్నాం. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి దాన్ని శుభ్రంగా తీసుకొని వెంటనే మన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా చేసుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఇంకా చర్చలో ఉంది. అది కూడా 99% అయిపోతుంది. అదొకటి, రైల్వే జోన్ ఒకటి, ఈ రెండే ఉన్నాయి ఇంకా పెండింగ్. అవి కూడా అయిపోతాయని చెప్పి గట్టి నమ్మకం. పోలవరం రాష్ట్రానికి అప్పగించే విషయంలో ఒక కేబినెట్ నిర్ణయం సరిపోదు, పార్లమెంట్ లో దాన్ని చట్టం చేయాల్సి ఉంటుందని మాజీ కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు సార్. వాస్తవంగా ఏం జరగాల్సి ఉంది రాష్ట్రానికి ప్రాజెక్ట్ అప్పగించాలి? అది వాళ్ళకి వాళ్ళు ఏ కంటెస్ట్లో చెప్తున్నారో నేను వాళ్ళు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కమ్స్ అండర్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ. వాళ్ళ పరిధిలోనే ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చేయమని చెప్పి వాళ్ళు కోరారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు, డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. లేకపోతే ఇదేంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ స్పాట్లో ఉంది కాబట్టి దగ్గరుండి క్లోజ్గా కంట్రోల్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు ఉద్దేశంతో వాళ్ళు, ఎందుకంటే మనం 18కి 19 లోపల ఇట్టి పరిస్థితిలో కంప్లీట్ చేయాలని చెప్పి గట్టిగా ముఖ్యమంత్రి గారు అమలుపడుతున్నారు. కాబట్టి అది డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్కి రైతులకి జీవనాడి లాంటిది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసి వాళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచి అంతా చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి ఇది ఆ వెసులుబాటు కూడా కల్పించారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాం. ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఉమాభారతి గారికి, వెంకయ్యనాయుడు గారు పదే అనేక సందర్భాల్లో ఆయన కూడా ఇంటర్వ్యూ చేయటం మూలాన ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఏం అక్కర్లేదు. దీనికి చాలా చక్కగా తయారు చేసి పెట్టారు. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే వచ్చే బెనిఫిట్ 30%కి ఈక్వలెంట్గా బెనిఫిట్ వరల్డ్ బ్యాంక్ లోన్స్ కానీ ఏదైతే ఉన్నాయో మనకు శాంక్షన్ ప్రాజెక్ట్స్కి మీరు అప్పు తీసుకొని మీరు ప్రాజెక్ట్స్ కట్టుకోండి, రీపేమెంట్ మేము చేస్తాము, గ్యారంటీలు మేము ఇస్తాము, మన ఎఫ్ఆర్బిఎంలోకి రాదు. దాన్ని క్లారిటీ ఉంది. పోలవరంకి ఇచ్చేదాన్ని కూడా నాబార్డ్ అప్లై చేస్తుంది, ఇస్తుంది. ఎక్కడా కూడా యాంబిగ్యూటీ అనేది లేదు నాకు తెలిసినంత.